అందరికీ నా నమస్కారాలండి. 2023, 24 ఈ సంవత్సరం నుండి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వారికి సంబంధించి కొత్త సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పటి నుంచి 2023, 24 అయితే ఇదేమైనా కొత్త సిలబస్ నిజంగా అంటే కానే కాదండి. కారణం ఏంటంటే ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ సెమిస్టర్ 1కి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో. జనరల్ ఇంగ్లీష్ ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వారికి సంబంధించి పూర్వం 2021 నుంచి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ని యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులు అవన్నీ మనం చూద్దాం. ఇంతకుముందు ప్రాక్టీస్ కోర్స్ 1 అని ఉండేది. అయితే సింపుల్గా దాన్ని ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్గా సెమిస్టర్ 1 డిగ్రీ సెమిస్టర్ 1 ఎవరైతే చదువుతున్నారో బీఏ, బీకామ్, బీఎస్సీ ఏవైనప్పటికీ కూడా సేమ్ సిలబస్ అన్నమాట అన్ని కోర్సులకి అన్ని యూనివర్సిటీల వారికి కూడా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి యూనిట్లో లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి. లిజనింగ్ స్కిల్స్ మీదే టోటల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్, టైప్స్ ఆఫ్ లిజనింగ్, బ్యారియర్స్ టు లిజనింగ్ అండ్ ఎఫెక్టివ్ లిజనింగ్ ఇది ఉండడం జరిగింది. ఇది 2024 ఏదైతే సంవత్సరం ఉందో అప్పటి నుంచి ఈ సిలబస్ అనేది ఉంటుంది. అండ్ ఫొనెటిక్స్ సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అంటే అచ్చులు మరియు హల్లులు, సిలబిక్ డివిజన్ సిలబుల్ అనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే వర్డ్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. యాక్చువల్గా ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఇవన్నీ అదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా, ఇది 2021కి సంబంధించినటువంటి సిలబస్. మరి దీనికి దానికి ఏంటి తేడా అది కూడా మనం తెలుసుకుందాం. చూడండి ఇక్కడ దాకా మనకి గ్రామర్ దాకా కూడా సేమ్ సిలబస్ అండి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఏది 2021, 2023, 24 ఏదైతే 2024 అని చెప్పుకుంటున్నాం మనం ఈ సిలబస్, దానికి 2021లోని సిలబస్కి ప్రధాన తేడా ఏంటంటే ఈ యూనిట్ 4 ఏదైతే ఉందో అది బాగా మార్పు అనేది జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే యూనిట్ 3లో ఏముంది ప్రజెంట్ సిలబస్లో 2024కి సంబంధించిన సిలబస్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. 2024 చూసిన తర్వాత 2021కి దీనికి ఏంటి తేడా అనేది తెలుసుకుందాం. లిజనింగ్ స్కిల్స్ 2021లో ఉంది, ఇప్పుడు ఉంది. ఫొనెటిక్స్ 2021లో ఉంది, ఇప్పుడు ఉంది. సేమ్ సౌండ్స్ ఆఫ్ సిలబస్ కానివ్వండి, వోవెల్స్, కాన్సోనెంట్స్, సిలబుల్, వర్డ్ స్ట్రెస్, ఇంటోనేషన్ ఇవన్నీ 2021లో యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే ఉన్నాయి. అదిగోండి అదే సిలబస్ ఇక్కడ, అదిగోండి అదే లిజనింగ్ స్కిల్స్, అదే స్పీకింగ్ స్కిల్స్. ఇందులో ఈ ఫొనెటిక్స్ అని పెట్టారు, ఈ స్పీకింగ్ స్కిల్స్ని తీసేసి ఫొనెటిక్స్ అని పేరు మార్చారు అంతే. పేరు మార్చి ఏం చేశారు అంటే దాంట్లో వర్డ్ స్ట్రెస్, సిలబుల్, ఇంటోనేషన్ అనేది పెట్టడం జరిగింది. చూడండి 2021, 2024 సిలబస్లో సేమ్ ఇవన్నీ లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ అని హెడ్డింగ్ పెట్టేసి ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఫొనెటిక్స్లో ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. గ్రామర్ కూడా ఉంది. కాంకర్డ్ అంటే సబ్జెక్టు, వెర్బ్, అగ్రిమెంట్ అండి, మళ్ళీ అదేదో అనుకునేరు. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్. అయితే 2021కి వెళ్తే మనకి ఇక్కడ తీసేసినవి ఏంటంటే ఎర్రర్ కరెక్షన్, సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేవి తీసేశారండి. అట్లానే మీరు చూసినట్లయితే మోడల్స్ అనే దాన్ని తీసేశారు, టెన్సెస్ అనే దాన్ని తీసేయడం జరిగింది. కాంకర్డ్ ఇక్కడ చూడండి, కాంకర్డ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్, టెన్సెస్ ఉన్నాయండి, క్వశ్చన్ ట్యాగ్స్. మనం చూసినట్లయితే ఇప్పుడు కాంకర్డ్ ఉంది, టెన్సెస్ కూడా ఉందండి. టెన్సెస్ ఉంది, ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రిపోజిషన్ ఉన్నాయి, క్వశ్చన్ ట్యాగ్ ఉన్నాయి. ఇవి తీసేసారు. 1, 2, 3, 4, 5 ఈ 5 యాజ్ ఇట్ ఈజ్. టెన్సెస్ తీసేశారని క్షమించాలి. టెన్సెస్ అనేది ఉంది, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచరు ఉంది. మోడల్స్ తీసేశారు. ఆ తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్, ఎర్రర్ కరెక్షన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తీసేయడం జరిగింది. అండ్ 2021 సిలబస్ నుంచి యూనిట్ 4 మొత్తాన్ని మార్చేశారండి. మార్చేసి ఏం చేశారు అంటే డిగ్రీ 3rd సెమిస్టర్లోని, జాగ్రత్తగా వినండి, ప్రజెంట్ డిగ్రీ 3rd సెమిస్టర్లోని ముఖ్యమైన అంశాలని డిగ్రీ 1st సెమిస్టర్లో 2021కి సంబంధించిన పంక్చువేషన్, స్పెల్లింగ్, పారాగ్రాఫ్ రైటింగ్ ఇలాంటి వాటిని తొలగించి స్పీకింగ్ స్కిల్స్ అని దీనికి పేరు పెట్టి 4th యూనిట్కి గ్రీటింగ్స్ అండ్ ఇంట్రడక్షన్, ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్,
ఎస్ వీ కెన్, అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్, ఏ లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిది, బరాక్ ఒబామా గారి ఎస్ వీ కెన్ ప్రసంగం ఏదైతే ఉందో మనం చేయగలం. అలనాడు అమెరికా ఎంతో బాధలు అనుభవించింది. ఎట్లా? సెప్టెంబర్ 11 దాడులు కానివ్వండి, WTO టవర్స్ కూల్చివేసిన తర్వాత విమానాలతో, అండ్ అగ్రరాజ్యం అనే పేరు సమసిపోతుంది చిన్నగా. అగ్రరాజ్యం అనేది పోతుంది, జనాల్లో భయం ఎక్కువైపోతుంది, ఎప్పుడు ఉగ్రవాద దాడులు జరుగుతాయి. అలాంటి వాటి నుంచి మనం బయట పడగలము అని బరాక్ ఒబామా ఇచ్చినటువంటి సందేశం. ఆ సందేశం ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అన్నిటినీ అధిగమించాడు. అంతేకాదు, ఆ WTO టవర్స్ ఏవైతే కూల్చివేతకు కారణం అని చెప్పుకుంటున్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తుదముట్టించడం బరాక్ ఒబామా చేతిలో జరిగింది. ఆ తర్వాత లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్స్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటిది. లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి, లీడర్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సాఫ్ట్ స్కిల్స్ ఏదైతే 2001లో ఏదైతే ఉందో, స్వాక్, యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, టెలిఫోన్ ఎటికేట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇందులో టెలిఫోన్ ఎటికేట్ అనే దాన్ని తీసేసి నెటికేట్ ఇచ్చారు. అంటే నెట్ని ఎలా వాడాలి, ఇంటర్నెట్ని ఎలా వాడాలి, టెలిఫోన్ ఎటికేట్ని తీసేశారు, నెటికేట్ ఇచ్చారనమాట. ఈ నెటికేట్ ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో పాత సిలబస్లో ఉందండి. ఇంటర్పర్సనల్ సేమ్ యాజ్ టీజ్ ఉంచేశారు. అంటే సింపుల్గా ఏం చేశారు అంటే 2024 సిలబస్ అనేది కొత్తగా తయారు చేయబడింది కాదు, 2021 సిలబస్కి సంబంధించిన కొనసాగించి కొత్తగా ఏం కలిపారు అంటే డిగ్రీ 3rd సెమిస్టర్లోని ఈ పార్ట్ని 4th యూనిట్గా కలపడం జరిగింది. అండ్ ఏం తీసేశారంటే పంక్చువేషన్కి సంబంధించిన స్పెల్లింగ్, పారాగ్రాఫ్ రైటింగ్ సంబంధించిన ఆ యూనిట్ని లేపేసి స్పీకింగ్ స్కిల్స్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా రెండో దానికి స్పీకింగ్ స్కిల్స్ అని ఉండేది, ఫొనెటిక్స్ అని పేరు పెట్టారు. అంతే, యాజ్ ఇట్ ఈజ్ మ్యాటర్ మాత్రం సేమ్. అట్లానే స్పీకింగ్ స్కిల్స్ అని దీనికి పేరు పెట్టేసి డిగ్రీ 3rd సెమిస్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాటిని తీసుకురావడం జరిగింది. స్వాక్, యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈ నెటికేట్ అనేది చేర్చారు. ఇది కూడా పాత దాంట్లో ఉన్నదే, టెలిఫోన్ ఎటికేట్ బదులు నెటికేట్ నుంచారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ యాజ్ ఇట్ ఈజ్. కాబట్టి కొత్తగా చేర్చింది ఏంటంటే 3rd సెమిస్టర్ నుంచి తీసుకొచ్చారు. కాబట్టి దాని గురించి ఏమాత్రం చింతించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ప్లేలిస్ట్లో టోటల్ అండి, మీకు టోటల్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్, కొత్త సిలబస్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఇక్కడ మీరు 2021 ఉందని ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే 2021 సిలబసే కంటిన్యూ చేసి కేవలం 4th యూనిట్ మాత్రమే కలిపారు. ఎక్కడి నుంచి కలిపారంటే వాటిని డిగ్రీ 3rd సెమిస్టర్ నుంచి కలిపారు. వాటిని కూడా ఆ 3rd సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు ఈ యొక్క ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్ కనుక చూసినట్లయితే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ఏదైతే కంటెంట్ ఉందో, ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తం కూడా మీకు యూనిట్ వైజ్ మీకు కనబడుతుంది. డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈజీగా మీరు సిలబస్ని కంప్లీట్ చేయవచ్చు. కొత్తగా చేసిందల్లా ఏం లేదు. ఏంటంటే డిగ్రీ 3rd సెమిస్టర్కి సంబంధించినటువంటి బరాక్ ఒబామా సందేశం, అలానే అబ్దుల్ కలాం గారు లీడర్ గురించి ఏదైతే చెప్పారో ఆ విషయాల్ని కలపడం జరిగింది. మనం ఇక్కడ కూడా కలపడం జరిగింది ఈ ప్లేలిస్ట్లో. కాబట్టి మీకు చాలా సింపుల్గా ఉంటాయండి. ఎస్ వీ కెన్, తర్వాత లీడర్, ఎస్ వీ కెన్కి సంబంధించిన నోట్స్ కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్ టోటల్ సందేశాన్ని తెలుగులో చెప్పడం జరిగింది. ఆ విధంగా అట్లానే గ్రామర్ టాపిక్స్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. పూర్తిగా మీకు ఈ ప్లేలిస్ట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి యూనివర్సిటీ అండి, అదిగోండి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కానివ్వండి, అండ్ రకరకాల అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు అన్నీ కూడా, అదిగోండి ఆంధ్ర యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, అట్లా రాయలసీమ యూనివర్సిటీ, ప్రతి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇలా ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన పాత ప్రశ్నాపత్రాలు, వెంకటేశ్వర యూనివర్సిటీ, ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన పాత ప్రశ్నాపత్రాలని డిస్కస్ చేయడం జరిగింది. మార్పు జరిగిందల్లా 1 యూనిట్ మాత్రమే, 4వ యూనిట్ మాత్రమే. కాబట్టి దాన్ని మాత్రం ఏదో మారిందని అనుకోకుండా వీటిని ఈ యొక్క ఏదైతే ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉన్నాయో అయితే కనుక మీరు ప్రిపేర్ అయితే, ఇక్కడ టెలిఫోన్ ఎటికేట్ ఉంది, యాక్చువల్గా నెటికేట్ మార్చడం జరిగింది, అది కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఈ ప్లేలిస్ట్లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది యూనిట్ వైజ్గా ఉన్న దాంట్లో. కాబట్టి దయచేసి గమనించండి. ఇదండి టోటల్గా మారినటువంటి డిగ్రీ సెమిస్టర్ 1 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అంటారు, యూజీ అంటారు, CBCS మార్పులు చేసింది.
సెమ్ 1 ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించిన మారినటువంటి 2023-24లో మారినటువంటి సిలబస్ అనేది మీ ముందుంది. ఇదండి. అండ్ దానికి సంబంధించిన ప్లేలిస్టులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చక్కగా మీరు అధ్యయనం చేయొచ్చు. తక్కువ సమయంలో 1-2 గంటల్లోనే పూర్తి సిలబస్ మీరు కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.